ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనం 8వ అధ్యాయము. పంచభూతములు బాబా అధీనము. పంచభూతములు బాబాకు స్వాధీనమై మసులుతుంటాయి అనే విషయం స్థాళీపులాకు న్యాయంగా 2-3 సన్నివేశములలో మనం స్పష్టంగా తెలుసుకొనవచ్చు. అగ్ని నుంచి రక్ష. ఒక రోజున శ్రీ సత్యసాయి బాబా వారికి హఠాత్తుగా 104.5 డిగ్రీల జ్వరం వచ్చింది. స్వామి దగ్గర కూర్చున్న భక్తులు గాబరా పడ్డారు. ఒక 5 నిమిషముల తర్వాత స్వామికి జ్వరం 99 డిగ్రీలకు తగ్గింది. ఈ విధంగా అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పెరగడానికి, వెంటనే తగ్గడానికి గల కారణం ఎవ్వరికీ తెలియలేదు. ఆ రాత్రి 9:30 గంటలకు మేడ మీద వెన్నెల భోజనాల సమయంలో బాబావారు ఆ విందులో పాల్గొన్న ఒక భక్తునితో, రేపు నీవు ఇంటికి పోయినప్పుడు ఇక పైన నిప్పు దగ్గర ఎక్కువగా జాగ్రత్తగా ఉండమని మీ తల్లితో చెప్పు. ఎప్పుడు ఆమె వెంటనే ఉండి కష్టాల నుంచి కాపాడుతానని చెప్పు అన్నారు. అప్పుడు అక్కడ చేరిన భక్తులు ఆశ్చర్యపడి ఆ విషయం ఏమిటో చెప్పమని బాబావారిని అడిగారు. అప్పుడు స్వామి, ఇతని తల్లి తన చుట్టూ నూనె దీపాలు పెట్టుకొని పూజా గృహంలో నిలబడి ప్రార్థన చేస్తుంటే ఆమె చీరకు నిప్పంటుకున్నది అని చెప్పారు. అది విన్నవారు స్వామి అనుజ్ఞతో ఆమెకు ట్రంకాలు చేశారు. ఆమె ఫోన్ దగ్గరకు వచ్చింది. అప్పుడు స్వామి ఆమెతో మాట్లాడుతూ తాను అనుగ్రహించి మంటలు చల్లార్చిన విషయం తెలిపి ఆమెను ఊరడించారు. అప్పుడు ఆమె, స్వామి, మంటలు చల్లార్చే సమయంలో తమ చేతులు ఎంత ఖాళీ ఉంటాయో కదా అని అడిగింది. దానికి స్వామి, లేదమ్మా, నా చేతులు కాలలేదు, కానీ జ్వరం హెచ్చుగా వచ్చి వెంటనే తగ్గిపోయింది అన్నారు. జలము నుంచి రక్ష. భగవాన్ బాబా పాత మందిరంలో నివసిస్తున్న రోజులలో ఒకసారి చిత్రావతికి వరద వచ్చింది. వరద నీరు క్రమంగా మందిరం చుట్టూ చేరింది. కొద్ది నిమిషాలలో ఆ నీరు లోపలికి ప్రవేశించి మందిరమంతా జలమయమయ్యే పరిస్థితి ఏర్పడింది. వెంటనే బాబా నీటిలో దిగి, ఇక చాలు, వెనకకు మరలిపో అని ఆదేశించారు. వెంటనే నదీ ప్రవాహం తగ్గిపోయింది. (1962) దసరా ఉత్సవాలలో మొదటిసారిగా వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం జరిగింది. వేల కొలది భక్తులు ప్రశాంతి నిలయం చేరుకున్నారు. పూర్ణాహుతి జరగబోయే సమయానికి ఆకాశం మేఘావృతమైంది. గంభీరమైన మేఘగర్జనలతో కుంభవృష్టి సూచనలు కనిపించాయి. అప్పటికింకా ఆడిటోరియం కట్టలేదు. భక్తులంతా ఆరుబయలే సమావేశమై ఉన్నారు. వర్షం వస్తే కార్యక్రమానికి తీవ్రమైన అంతరాయం కలుగుతుందని ప్రజలలో కలవరం బయలుదేరింది. అప్పుడు భగవాన్ బాబా, మీరేమీ ఆందోళన పడకండి, వర్షం రాదు అన్నారు. అంతే, కొంతసేపటికి కారు మేఘాలు అదృశ్యమైపోయాయి. వచ్చిన భక్తులందరూ పూర్ణాహుతి కార్యక్రమాన్ని తనివి తీరా చూసి ఆనందించారు. నీరు పెట్రోల్గా. ఒకసారి భగవాన్ బాబా కారులో బెంగళూరుకు వెళుతుండగా చిక్బళ్ళాపూర్ సమీపానికి చేరుకున్నప్పుడు కారు ట్యాంక్లో పెట్రోల్ అయిపోయి కారు ఆగిపోయింది. ఆ కారులో ఆ దగ్గరలో ఎక్కడా పెట్రోల్ బంకులు లేవు. అప్పుడు బాబా సమీపంలో కనిపించే చెరువు నుంచి డబ్బా నిండుగా నీళ్లు తెమ్మని చెప్పారు. ఆ నీటిలో తన వేలిని పెట్టి గిరగిరా త్రిప్పి దానిని పెట్రోల్ ట్యాంకులో పోసి కారు నడపమని డ్రైవర్ను ఆదేశించారు. ఇక కారు మామూలుగా నడవసాగింది. మరొకసారి సత్యసాయి బాబా భక్తులు బృందం మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఎల్లోరా పర్యటనలు ముగించుకొని హైదరాబాద్ వస్తున్నారు. మార్గమధ్యంలో పెట్రోల్ అయిపోయి బాబా ప్రయాణిస్తున్న కారు ఆగిపోయింది. అప్పుడు రాష్ట్రమంతటా పెట్రోల్ వర్తకుల సమ్మె కావటం వల్ల ఎక్కడా పెట్రోల్ లభించలేదు.
అప్పుడు సాయి పరమాత్ముడు కారును చేతితో తట్టి నడు అన్నారు. అంతే, కారు నడిచింది. హైదరాబాద్ చేరిన తర్వాత బాబా కస్తూరి గారితో మాట్లాడుతూ, కస్తూరి, పెట్రోలు ఒక్క చుక్క కూడా లేకుండా 150 మైళ్ళ దూరం ప్రయాణం చేయవలసి వచ్చింది. ఈసారి ట్యాంకులో పోయడానికి నీళ్లు కూడా లేవు. మేము ప్రయాణం చేసిన త్రోవలో ఎక్కడా ఒక్క చెరువు కానీ నది కానీ లేవు అన్నారు. హిమాలయాలలో సన్నని ఎండ. 1961 జూన్లో భగవాన్ బాబా తన తల్లిదండ్రులను, కొందరు భక్తులను బద్రీనాథ్ యాత్ర తీసుకుని వెళ్ళారు. అప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉన్న భూర్గుల రామకృష్ణారావు గారు ఆ పర్యటనకు కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామి బృందం రిషికేశ్ నుంచి హిమాలయాలపైకి బయలుదేరిన దగ్గర నుంచి మరలా రిషికేశ్ చేరే వరకు ఆ వారం రోజులు ఆ ప్రాంతంలో హిమవర్షం లేనేలేదు. పైగా సన్నగా ఎండ కాసింది. అక్కడ ఆధ్యాత్మిక జీవనం గడిపేవారు ఆ వాతావరణం చూసి ఆశ్చర్యపడి, ఎవరో మహాపురుషుడు వచ్చి ఉంటాడు, అందువల్లనే ప్రకృతి ఎంతో అనుకూలంగా ఉంది అని భావించారు. భగవాన్ బాబా ఒక భక్తుడు, స్వామి, మీరు చాలా కొద్దిగా ఆహారం తీసుకుంటున్నారు, పాంచభౌతికమైన ఈ శరీరానికి శక్తి ఎలా వస్తుంది అన్నాడు. అప్పుడు స్వామి, పంచభూతాలు నాకు శక్తినివ్వడం కాదు, వాటికి శక్తినిచ్చేది నేనే అన్నారు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 8వ అధ్యాయము. భగవాన్ శ్రీ సత్యసాయి చరిత్ర, తపోవనము, 9వ అధ్యాయము. నేనుండగా భయం ఎందుకు? కస్తూరి గారు ప్రశాంతి నిలయంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న కొత్తలలో అక్కడున్న కొద్ది మంది ఇళ్లకి అప్పుడప్పుడు స్వామి వచ్చి ఆనందం పంచిపెట్టేవారు. ఆ విధంగా సాయి భగవానుడు వారింటికి వచ్చినప్పుడు కస్తూరి గారి శ్రీమతిని ఒక పాట పాడమన్నారు. ఆమె స్వామిపై తాను అల్లుకున్న ఒక కన్నడ గీతం గానం చేసింది. నిన్ను నంబి ಬಂದೆ ఎన్నకై బిదದರು ఘనమహిమనే సాయినాథ. ఓ సాయి తండ్రి, పరిపూర్ణమైన విశ్వాసంతో నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చాను, నా చెయ్యి విడిచిపెట్టకు అని ఆ పాట భావం. అందుకు సమాధానంగా స్వామి ఆమె మాతృభాష అయిన తమిళంలో ఒక పాట పాడారు. విరుంబం మున్నె తరువారే వేండం మున్నె తరువారే సాయిబాబా, భయమెందుకు, మీరు కోరకముందే సాయిబాబా వరాలు ప్రసాదిస్తాడు, మీరు ప్రార్థించడానికి ముందే మీ రక్షణకే ఆయన పరుగున వస్తాడు అని ఆ పాట భావం. భక్తురాలు అడిగిన మాటకు భగవంతుడిచ్చిన సమాధానం ఎంత అద్భుతంగా ఉన్నదో కదా. ఈ సమాధానం ఆమె కోసం మాత్రమే కాదు, ఈ ప్రపంచంలోని ఆర్తులకందరికీ వర్తిస్తుంది. అంతేకాదు, ఈ విశ్వంలోని జీవకోటికంతటికీ వర్తిస్తుంది. లారీ క్రింద పడిన బాలుడు కాపాడబడిన విధం. 1955లో జరిగిన సంఘటన ఇది. ప్రశాంతి నిలయంలో మందిరం చుట్టూ భక్తుల నివాస భవనాలు తయారవుతున్నాయి. 11 సంవత్సరాల బాలుడు ఒకడు అక్కడ నిర్మాణ కార్యక్రమాలలో చురుకుగా సేవ చేస్తున్నాడు. అప్పుడే ఇటుకరాళ్ల లారీ వచ్చింది అక్కడికి. ఆ బాలుడు ఇటుకల అన్నింటినీ క్రిందకు దింపడంలో బాగా సహాయం చేశాడు. లారీ అంతా ఖాళీ చేసి దిగివచ్చి ఆ లారీ వెనుక నిలబడి తన శరీరానికి బట్టలకు అంటుకుంటున్న దుమ్ము దులుపుకుంటున్నాడు. ఈ హడావిడిలో లారీ డ్రైవరు ఇంజన్ స్టార్ట్ చేసిన విషయం కానీ, అది వెనక్కి వస్తున్న విషయం కానీ అతడు గమనించనే లేదు. ఆ డ్రైవరు లారీ వెనుక ఆ కుర్రవాడిన విషయం గమనించకుండానే లారీని వేగంగా వెనక్కి నడిపాడు. ఆ బాలుడు ఒక్కసారి చూసేసరికి ఆ లారీ మృత్యువులాగా పెద్ద శబ్దంతో తనను నెడుతుండగా అతడు భయంతో అచేతనుడై కాళ్ళు తడబడగా అక్కడే పడిపోయాడు. ఘోరమైన సంఘటన జరగనే జరిగింది.
కర్కశమైన ఆ పెద్ద లారీ టైరు అతని సుకుమారమైన కాలు మీదుగా వెళ్ళింది. ఆ సమయంలో అతడు చేసిందల్లా పెద్దగా అరుస్తూ స్వామీ అని పిలవటం ఒక్కటే. వెంటనే అతడు అక్కడే కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ చుట్టుపక్కలున్న వారు అతని అరుపు విని గబగబా వచ్చి లారీ క్రింద నుంచి అతన్ని బయటకు తీసి టైరు నొక్కేసిన అతని కాలుకి టవల్ చుట్టారు. తరువాత ఏం చేయాలో తోచక ఆందోళనతో వాళ్ళు తల ఎత్తి స్వామి మందిరం వైపు చూశారు. ఆశ్చర్యం! అప్పుడు భగవాన్ బాబా మేడపై బాల్కనీలో నిలబడి ఇటే చూస్తున్నారు. జరిగిన విషయం వివరించే లోపు స్వామి వారితో అతన్ని మందిరానికి ఆనుకుని ఉన్న వైద్యశాలకు తీసుకొని వెళ్ళమన్నారు. స్వామి ఆజ్ఞ ప్రకారం చేసిన తర్వాత ఆ బాలుని అన్నయ్య స్వామి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి, స్వామి, తమ్ముడికి ఒక కాలంతా పూర్తిగా పోయింది అని ఏడవసాగాడు. స్వామి అతన్ని ఓదారుస్తూ, బాధపడకు, కాలుకి ఏమీ కాలేదు అంటూ తన అంగీ చేతి దగ్గర పైకి లాగి అరచేయి చూపించారు. స్వామి చేతిపై లారీ టైర్ గుర్తు పడి ఉంది. స్వామి తన అరచేతిని అడ్డుపెట్టి లారీ బరువును కాలు మీద పడకుండా కాపాడానని చెప్పారు. కాలు ఎముక ఒక్కటి కూడా విరగకుండా ఉండడం చూసి డాక్టర్లు ఆశ్చర్యపడ్డారు. స్వామి దివ్య సంకల్పం వల్ల, అపారమైన కరుణ వల్ల త్వరలోనే ఆ బాలుడు పూర్తి ఆరోగ్యం పొందాడు. భర్త కన్నా దగ్గర భగవంతుడే. కుమార్ అనే విద్యార్థి పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి కళాశాలలో చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులకు ప్రశాంతి నిలయంలో తన మందిరానికి దగ్గరలో తూర్పు భవనంలో కింద అంతస్తులో మొదటి వాటా ఇచ్చారు. ఒకరోజు సాయంత్రం సమయంలో మందిరంలో భజనలో కుమార్ సాయి పితా ఔర్ మాతా సాయి అని పాడుతున్నాడు. ఆ సమయంలో స్వామి సరిగ్గా అతని సమక్షంలోనే సింహాసనంపై కూర్చుని పాటకు అనుగుణంగా శిరస్సు పంకిస్తున్నారు. ఆ సమయంలో బాబా కళలో ఎంతో కరుణ పొంగి పొరలుతున్నది. కుమార్ పాడుతున్న పాట మొదటి చరణం పూర్తయిందో లేదో వెంటనే స్వామి సింహాసనం నుండి లేచి బయటకు వెళ్ళారు. తన పాట భగవానునికి నచ్చలేదేమో అని కుమార్కి గోరంత సందేహం కలిగిన మాట వాస్తవమే. స్వామి భజన హాలు నుంచి బయటకు వచ్చి ఇసుక ప్రదేశం దాటి కుమార్ తల్లిదండ్రులుండే తూర్పు ప్రశాంతిలోని మొదటి వాటా లోపలకు వెళ్ళారు. దర్శనం చోట కూర్చుని ఉన్న భక్తులు, ఆ చిన్ని గోడకు అవతల నిలబడి ఉన్న భక్తులు ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. కారణం, స్వామి ఎప్పుడూ మందిరం ఆవరణ దాటి ఇలా బయటకు నడిచి రావడం కొన్ని సంవత్సరాల క్రితం తప్ప ఆ తర్వాత ఇటీవలి కాలంలో ఎవ్వరూ చూడకపోవడమే. ఆ ఇంట్లో కుమార్ తల్లి హార్ట్ అటాక్ వచ్చి అవస్థ పడుతున్నది. స్వామి గబగబా లోపలికి వెళ్ళి ఆమెకు గ్లాసుతో మంచినీరిచ్చి విభూతి సృష్టించి ఇచ్చి ఆమెకు ధైర్యం చెప్పి వచ్చి భజన హాలులో సింహాసనంపై కూర్చున్నారు. సరిగ్గా అప్పటికి ఆ పాట పూర్తి కావస్తున్నది. భజన హాలు అయిన తర్వాత స్వామి కుమార్తో, నేను ఎందుకు బయటకు వెళ్ళానో తెలుసా? నీ తల్లి మృత్యుముఖంలో ఉంటే రక్షించడానికి. నీవే తల్లివి, నీవే తండ్రివని పాడుతుంటే నీ తల్లి ప్రమాద స్థితిలో ఉంటే నేను ఇక్కడ ఎలా స్థిమితంగా కూర్చోగలను? అందుకని నేను నీ ఇంటికి వెళ్ళి నీ తల్లిని రక్షించి వచ్చాను అన్నారు. ఆమె భర్త అక్కడే భక్తుల వరుసలో కూర్చుని ఉన్నారు. కుమారుడు అక్కడ స్వామి మందిరంలో ఉన్నాడు. అయినా ఆ తల్లిని భగవంతుడు ఒక్కడే కాపాడగలిగాడు. అందువల్ల భర్త కన్నా కుమారుని కన్నా భగవంతుడు ఆత్మీయుడని తెలుస్తున్నది. మాతృదేవత కన్నా మరింత సన్నిహితుడు భగవంతుడే. ఒకసారి మద్రాసులో ఎస్ఏపి కళ్యాణ మండపంలో స్వామి ఉపన్యాసం ఏర్పాటు చేయబడింది.
వేలాది మంది స్వామి సందర్శనం కోసం, సుమధుర భాషణం కోసం ఎదురు చూస్తున్నారు. భగవాన్ బాబా రాగానే ఆ ప్రాంతమంతా ఆనందంతో నిండిపోయింది. స్వామి దివ్యమంగళ రూపం అందరికీ ఆనందం కలిగించింది. దర్శనం అనంతరం స్వామి తెలుగులో ప్రసంగించడం ఆరంభించారు. ఆ ఉపన్యాసాన్ని చిత్తూరు నాగయ్య గారు పక్కన నిలబడి తమిళంలోకి అనువాదం చేస్తున్నారు. సభ అంతా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. తమ అత్యంత ప్రియమైన భగవానుణ్ణి దివ్యవాణి వేణులారా గ్రోలుతూ అందరూ మైమరిచి ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఒక తల్లి ఒడిలో ఉన్న సంవత్సరం వయసున్న చిన్ని బాబు కెవ్వుని ఏడవడం మొదలుపెట్టాడు. అందరూ ఒక్కసారిగా ఏమిటా కారణమని అటువైపు చూశారు. స్వామి కూడా కొన్ని క్షణాలు ఆగిపోయారు. స్వామి ఆ చిన్ని బాలుణ్ణి ఆశీర్వదిస్తున్నట్లుగా అభయహస్తం చూపించి వెంటనే గుప్పిట మూసివేశారు. అంతే, ఆ పసివాని ఏడుపు ఆగిపోయింది. ఆ బాలుడు అకస్మాత్తుగా అలా ఏడుపు మానిన కారణం ఎవ్వరికీ అంతుపట్టలేదు. అప్పుడు స్వామి మూసి ఉంచిన తన గుప్పిటి తెరిచి పక్కన నిలబడిన చిత్తూరు నాగయ్య గారికి చూపిస్తూ, బాబు గొంతులో పావలా బిళ్ళ ఇరుక్కుపోయింది, తీసేశాను అన్నారు. నాగయ్య గారు ఆశ్చర్య ఆనందాలతో మైకులో ఈ విషయం చెప్పేసరికి అందరూ ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారు. తన బిడ్డ ఒడిలో ఉన్నప్పటికీ అతని సంగతి దగ్గరున్న తల్లికే తెలియలేదు. దీనిని బట్టి తల్లి కంటే కూడా భగవంతుడే ఎంతో సన్నిహితుడని మనకు అర్థమవుతుంది. ఆత్మహత్య చేసుకునే వ్యక్తిని రక్షించటం. కలకత్తాలో ఒక యువకుడు ఒక కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. అతని తల్లి స్వామి భక్తురాలు. అతనికి స్వామి మీద నమ్మకం లేదు. ఒకసారి ఆ కంపెనీలో అతడు కొంత ధనం దుర్వినియోగం చేశాడని అతనిపై అభియోగం వచ్చింది. ఆ నింద భరింపలేక అతడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అతని తల్లి భగవాన్ బాబాకు ఒక లేఖలో మా అబ్బాయిని పర్తికి తీసుకుని రావచ్చా అని స్వామిని అడుగుతూ రాసింది. ఆ లేఖ బాబాకు ఎలా పోస్ట్ చేయాలో తెలియక ఆమె ఆ ఉత్తరాన్ని తన ఇంట్లో పూజామందిరంలో స్వామి ఫోటో వెనక పెట్టింది. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకొనటానికి గంగానది వంతెన మీదకు వెళ్ళాడు. అక్కడి నుండి క్రిందకు గంగానదిలో దూకితే చాలా తేలికగా ప్రాణం తీసుకోవచ్చని అతని అభిప్రాయం. సరిగ్గా ఆ ప్రయత్నంలో ఉన్న సమయంలో అతనికి పుట్టపర్తికి రా అని పిలుపు వినబడసాగింది. అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. పుట్టపర్తి అని ఒక్కటే వినిపిస్తోంది. ఇక అతను ఆత్మహత్యా ప్రయత్నం విరమించి స్టేషన్కి వెళ్ళి బెంగళూరు టికెట్ తీసుకొని రైలులో కూర్చున్నాడు. ఆ రైలు వేగంగా వెళుతున్నప్పుడు ఆ శబ్దం వేగంగానూ, రైలు నిదానంగా వెళుతున్నప్పుడు ఆ శబ్దం నిదానంగానూ వినిపించసాగింది. అతడు బెంగళూరు చేరగానే అక్కడి నుంచి పెనుగొండకు టికెట్ కొందామని బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. ఎవరైనా పెనుగొండకు టికెట్ అడిగితే వారు సత్యసాయి బాబా వారి దర్శనం కోసమే వెళుతుంటారని ఆ రైల్వే అధికారికి తెలుసు. అందువల్ల ఆ అధికారి బాబావారు ఇక్కడే వైట్ ఫీల్డ్లో ఉన్నారు అని చెప్పాడు. ఆ యువకుడు ఆలోచిస్తుండగా మరలా పుట్టపర్తి అంటూ చెవిలో మారుమోగటం ఆరంభమైంది. అందువల్ల అతడు పెనుగొండకే టికెట్ ఇవ్వమని అడిగాడు. ఆ రోజులలో పెనుగొండ చేరి పుట్టపర్తికి కొన్ని మైళ్ళు నడవవలసి వచ్చేది. అలా నడిచి వెళ్ళేటప్పుడు కూడా నడక వేగానికి అనుగుణంగా పుట్టపర్తి అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అతడు పుట్టపర్తికి రాత్రి 8 గంటలకు చేరాడు. అంతకు ఒక గంట క్రితం అంటే 7 గంటలకు భగవాన్ బాబా పుట్టపర్తి వచ్చారు. ఒక పక్క బృందావనంలో వేసవి తరగతులు జరపబోతుండగా అటువంటి సమయంలో స్వామి పుట్టపర్తికి ఆకస్మికంగా ఎందుకు వచ్చారో ఎవ్వరికీ అంతుపట్టలేదు. అందుకు సమాధానం వారితో స్వామి వేసవి శిక్షణ తరగతులకు వచ్చే విద్యార్థులందరికీ
బియ్యం కావలసి వచ్చి తాను బియ్యం తీసుకుని వెళ్ళడానికి పుట్టపర్తి వచ్చానని చెప్పారు. మరునాడు ఉదయం దర్శనం సమయంలో బాబా అతని దగ్గరికి వచ్చి, ఏ కలకత్తా, లోపలికి రా అని పిలిచారు. ఆ ఇంటర్వ్యూలో బాబా అతనితో ఆఫీసులో అతనిపై వచ్చిన నింద గురించి భయపడవద్దని, అందుకోసమే ఆత్మహత్య చేసుకొనవద్దని ధైర్యం చెప్పారు. బాబా అతనిని 9 రోజులు పుట్టపర్తిలో ఉండి వెళ్ళమని అన్నారు. తర్వాత అతడు కలకత్తా వెళ్ళి మళ్ళీ తన ఉద్యోగంలో చేరాడు. ఆ విధంగా అతని తల్లి చేసిన ప్రార్థనను ఆలకించి స్వామి అతనిని ఆపద నుంచి కాపాడారు. ఆ కరుణకు ఎల్లలు లేవు. ఒకసారి సత్యసాయినాథుడు బెంగళూరు నుంచి చిన్న కారులో పుట్టపర్తి వస్తున్నాడు. స్వామి విద్యార్థి కారు నడుపుతున్నాడు. వెనుక మరికొన్ని కార్లలో భక్తుల బృందాలు స్వామి కారును అనుసరిస్తున్నాయి. కొండలు, రాళ్ళు, రప్పలతో ఏకాంతంగా నిశ్శబ్దంగా ఉన్న ఆ దారి వెంట స్వామి కారు వస్తున్నది. సరిగ్గా అదే సమయంలో దారికి అడ్డంగా ఒక పెద్ద తాచుపాము వెళ్ళసాగింది. దాని కొద్ది దూరంలో చూసిన విద్యార్థి కారును ఒక్కసారి ఆపడమా, లేకపోతే పామే కదా అని దానిపై నుంచి కారుని పోనివ్వడమా అని సందిగ్ధంలో పడ్డాడు. వెనక్కి తిరిగి చూస్తే వెనక సీట్లో స్వామి యోగముద్రలో ఉన్నారు. సరే, స్వామి నిద్రిస్తున్నారు. హఠాత్తుగా కారు ఆపితే స్వామికి నిద్రాభంగం అవుతుంది అని భావించి కారుని పాము పైనుంచే పోనిచ్చాడు. ప్రశాంతి నిలయం చేరుకున్న తర్వాత అతను కారు దిగి స్వామి దిగటానికి కారు తలుపు తీశాడు. స్వామి కారు దిగి వరండాలోకి వెళుతున్నారు. ఆ సమయంలో స్వామి అంగీపై వీపు మీద వెడల్పాటి మట్టి మరక ఉండడం విద్యార్థి గమనించి, స్వామి, మీ షర్ట్ మీద మట్టి అయింది అన్నాడు. అప్పుడు స్వామి, ఇందాక ఆ తాజ్పామును రక్షించడం కోసం నేను టైర్ కిందకి వెళ్ళవలసి వచ్చిందిగా అన్నారు. బాబా కరుణ అపారం, అనంతం. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 9వ అధ్యాయం. సాయిరామ్.